అది 2017 ఫిబ్రవరి 17. సినీ పరిశ్రమ మొత్తం కేరళ వైపు తిరిగి చూసేలా చేసిన రోజు. ఆ రోజే పాపులర్ హీరోయిన్ అయిన భావనపై గ్యాంగ్ రేప్ జరిగింది. అది కూడా తను వెళ్తున్న కారును అడ్డగించి మరీ కొందరు గ్యాంగ్ రేప్ చేసి ఆమెను నగ్నంగా రోడ్డుపై వదిలేసి వెళ్లిపోయారు. అయితే ఈ కేసులో ముఖ్యంగా బయటకు వచ్చిన పేరు మలయాళీ టాప్ యాక్టర్ అయిన దిలీప్. కానీ దిలీప్ రెండో భార్య కావ్య ఘటనకు సూత్రధారి అని తెలియటంతో ఒక ఆడది సాటి ఆడదాన్ని గ్యాంగ్ రేపు చేయించడం ఏంటని, అసలు కావ్య మనిషే కాదని ఒక్కసారిగా విమర్శలు గుప్పించారు. అసలు దిలీప్ రెండో భార్య కావ్యకు భావనకు సంబంధమేంటి? రేప్ చేయించేంత కక్ష ఎందుకు భావనపై? దిలీప్ మొదటి భార్య మంజు విడాకులకు భావన కారణమా? అసలు దిలీప్ భావన మధ్యలో ఏం జరిగింది? నిజంగా భావన కావ్య ప్రైవేట్ పిక్స్ను వైరల్ చేయించిందా? వంటి విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. దిలీప్ కేరళలోని ఎర్నాకులం జిల్లాలోని ఎడవనకాల్లో అక్టోబర్ 22, 1967లో పుట్టారు. పద్మనాభన్ పిళ్ళై, సరోజములు ముగ్గురు పిల్లలలో దిలీపే పెద్దవాడు. దిలీప్కు తమ్ముడు అనూప్, చెల్లి సబితా ఉన్నారు. విద్యాధిరాజా విద్యాభవన్ హయ్యర్ సెకండరీ స్కూల్లో చదివిన దిలీప్ 1985లో 10వ తరగతి పూర్తి చేశారు. ఆ తర్వాత ఆలువాలోని యూనియన్ క్రిస్టియన్ కాలేజీలో 1985, 1987లో ప్రీ డిగ్రీ, థర్డ్ డిగ్రీ చేశారు. అక్కడ నాదిర్షా అనే ఫ్రెండ్తో కలిసి దే మావైలి కొంబతు అనే పేరుతో ఓనంపై ఓ ఆడియో క్యాసెట్ చేశాడు దిలీప్. ఇదే దిలీప్ మూవీస్ వైపు ఇంట్రెస్ట్ చూపించడానికి కారణమైందని చెబుతుంటారు. దిలీప్ అసలు పేరు గోపాలకృష్ణన్ పద్మనాభన్ పిళ్ళై. సామాన్య కుటుంబంలో పుట్టిన దిలీప్ మిమిక్రీ ఆర్టిస్టుగా ప్రయాణం మొదలుపెట్టి కేరళ సినీ పరిశ్రమను శాసించే స్థాయికి ఎదిగారు. థియేటర్లు, రియల్ ఎస్టేట్, హోటల్స్ ఇలా తన వ్యాపార సామ్రాజ్యాన్ని దిలీప్ బాగా ఎక్స్పాండ్ చేసుకున్నారు. ఆయన 150కి పైగా చిత్రాల్లో యాక్ట్ చేసి స్టార్డమ్ సంపాదించుకున్నారు. 1992లో సపోర్టింగ్ యాక్టర్గా మలయాళంలోకి ఎంట్రీ ఇచ్చిన దిలీప్ 1994లో మానాది కొట్లారం మూవీలో హీరోగా నటించి తన టాలెంట్ ప్రూవ్ చేసుకున్నాడు. అలా బ్యాక్ టు బ్యాక్ మలయాళంలో సినిమాలు చేసి మంచి నటుడిగా పేరు సంపాదించుకున్నారు. అలా 1996లో సల్లాపం అనే మూవీని ఒప్పుకున్నాడు దిలీప్. ఆ మూవీలోనే మంజు వారియర్ కో స్టార్గా చేశారు. ఈ సినిమాలోనే మంజు వారియర్తో మంచి ఫ్రెండ్షిప్ ఏర్పడింది దిలీప్కి. ఇక ఈ సినిమా తర్వాత తువాల్ కొట్టారం అనే మూవీలో ఇద్దరూ సెకండ్ హీరోయిన్లుగా చేసి పాపులర్ అయ్యారు. లవ్ బర్డ్స్ అంటే వీరిద్దరే అన్నట్టుగా గుర్తింపు తెచ్చుకున్నారు దిలీప్, మంజు వారియర్. దీంతో వరుస పెట్టి ఇద్దరూ మంచి ప్రేమ కథా చిత్రాలు చేస్తూనే ఇద్దరూ పీకల్లోతూ ప్రేమలో పడిపోయారు. ఇదిలా ఉండగా మంజు వారియర్ హీరోయిన్గా బాగా పాపులర్ అవడంతో మలయాళంలోని టాప్ హీరోలతో సినిమాలలో ఛాన్సులు వచ్చాయి. దీంతో ఒక పక్క దిలీప్తో ప్రేమలో ఉంటూనే మరోపక్క అప్పటికే స్టార్ హీరోగా ఉన్న జయరామ్తో కొంచెం క్లోజ్గా మూవ్ అయ్యేది మంజు. దిలీప్తో చేసిన సినిమాలు మంజుని హీరోయిన్గా నిలబెడితే, హీరో జయరామ్తో చేసిన సినిమాలు మంజుని స్టార్ హీరోయిన్ని చేసేశాయి. మోహన్ లాల్ వంటి హీరోలతో సైతం సినిమాలు చేసే ఛాన్సులు కొట్టేసింది మంజు. అయితే దిలీప్కు మాత్రం మంజు దూరమైపోతుందేమో అన్న భయం పట్టుకుంది. తనకు హీరోగా ఫేమ్ ఉన్నా మంజు మాత్రం కెరియర్ దూసుకెళ్లిపోవటం, తన ప్రేమను మర్చిపోతుందేమో అనే సందేహం వచ్చేది దిలీప్కు. అంతేకాకుండా మంజు అందరి హీరోలతో క్లోజ్గా ఉంటూ వరుస సినిమాలు చేయటాన్ని కూడా తట్టుకోలేకపోయాడు. దీంతో మంజును పెళ్లి చేసుకుని సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టించేందుకు డిసైడ్ అయిపోయాడు. కానీ ఇద్దరి ఇంట్లోని పెద్దలు వీరి పెళ్లికి ఒప్పుకోలేదు. దీంతో పెద్దలను ఎదిరించి 1998లో ఓ గుడిలో చాలా సాధారణంగా పెళ్లి చేసుకున్నారు. అలా మంజు తన 21 ఇయర్స్కే సినీ కెరీర్ను వదిలేసుకొని హౌస్ వైఫ్గా సెటిల్ అయిపోయింది. 2000లో వీరిద్దరి ప్రేమకు గుర్తుగా మీనాక్షి అనే అమ్మాయి పుట్టింది. వీరి హ్యాపీ లైఫ్లోకి 1999లో చంద్రౌడీకున్నా దిక్కిల్ అనే సినిమాలో యాక్ట్ చేస్తున్న 15 ఏళ్ల వయసున్న కావ్య మాధవన్తో దిలీప్కు పరిచయమైంది. దిలీప్ యాక్ట్ చేసే ప్రతి యాక్టర్తో ఎఫైర్ పెట్టుకుంటారు అనే రూమర్ అప్పటికే ఉండేది. అది రూమర్ కాదు, నిజమే అన్నట్టు దిలీప్ వ్యవహారం ఉండేది. ఎందుకంటే దిలీప్ యాక్ట్ చేసే ప్రతి మూవీలోని హీరోయిన్ను తనకు నచ్చినట్టు ఉండమనేవాడు. ఒకవేళ దిలీప్ చెప్పినట్టు చేయకపోతే సినిమాలో నుంచి ఆమెను తప్పించేసి తనకు కంఫర్టుగా ఉండేవారనే తీసుకునేవాడు.
ఇదంతా తెలియని మంజు వారియర్ మాత్రం తన భర్తని గుడ్డిగా నమ్ముతూ వచ్చేది. కావ్య మాధవన్తో పరిచయం కాస్త అఫైర్గా మారింది. ఈ టైంలోనే కావ్యతో డార్లింగ్ డార్లింగ్ మూవీని చేశాడు దిలీప్. ఈ మూవీ అప్పట్లో పెద్ద హిట్ అయింది. తర్వాత బ్యాక్ టు బ్యాక్ 21 సినిమాల్లో ఇద్దరూ కలిసి చేశారు. కావ్యతో ఎఫైర్ నడుస్తుండగానే సంయుక్త వర్మ, మీరా జాస్మిన్, నవ్య నాయర్తో కూడా ఎఫైర్ నడిపేవాడు. అయితే దిలీప్ తనకంటే ఎక్కువగా కావ్యకే ఇంపార్టెన్స్ ఇస్తున్నాడని గ్రహించిన సంయుక్త వర్మ దిలీప్ కావ్యతో ఎక్కువ మూవీస్ చేయటం తట్టుకోలేకపోయింది. అంతేకాకుండా కావ్యకు దిలీప్తో ఉన్న వ్యవహారం సంయుక్త వర్మకు తెలియటంతో వారిద్దరినీ విడదీస్తే దిలీప్ తన దగ్గరికి వచ్చేస్తాడని అనుకుంది. దీంతో తనకు ఛాన్సులు వస్తాయని భావించింది. దీంతో కావ్య విషయం డైరెక్టుగా మంజుతో చెప్పేసింది సంయుక్త వర్మ. కానీ భర్త మోజులో ఉన్న మంజు ఆమె మాటలు అస్సలు పట్టించుకోలేదు. పైగా తన భర్త ఫేమ్ దెబ్బతీసేలా ఉందని సంయుక్త వర్మను దిలీప్ సినిమాలలో యాక్ట్ చేయకుండా జాగ్రత్తలు తీసుకుంది మంజు. అలా సంయుక్త ప్లేస్లో వచ్చిందే భావన. తిలకం అనే మూవీలో దిలీప్తో కలిసి యాక్ట్ చేసింది భావన. అలా భావనకు దగ్గరైన దిలీప్ సిఐడి మూసా అనే మూవీలో ఏకంగా హీరోయిన్ ఛాన్స్ ఇచ్చాడు దిలీప్. ఒక పక్క దిలీప్తో సినిమాలు చేస్తూనే మరొక పక్క పృథ్వీరాజ్తో కూడా సినిమాలు చేయటం, అలాగే తెలుగు ఇండస్ట్రీలోకి ఒంటరి సినిమాతో ఎంట్రీ ఇచ్చి మంచి మార్కులు కొట్టేసింది భావన. ఇక్కడే అసలు చిక్కు ప్రాబ్లం మొదలైంది దిలీప్కు. కావ్య మాధవ్ను దిలీప్కు దూరం చేస్తే తనకు హీరోయిన్ ఛాన్స్లు వస్తాయని అనుకున్న భావన తనకు తెలిసిన మీడియా పర్సన్కు డబ్బులిచ్చి మరీ దిలీప్, కావ్య మాధవన్ గురించి వార్తలు రాయించింది. ఈ వార్త మలయాళ సినీ లోకాన్ని ఓ ఊపు ఊపేసింది. దీంతో కావ్య మాధవన్కు పెళ్లి చేయటానికి రెడీ అయ్యారు. అలా దుబాయ్కి చెందిన బిజినెస్ మ్యాన్ అయిన నిషాల్ చంద్రన్తో పెళ్లి సంబంధం ఫిక్స్ చేసేశారు. అంతేకాకుండా ఎంగేజ్మెంట్ కూడా చేసేశారు కావ్య ఫ్యామిలీ. కావ్యతో ప్రేమలో ఉన్న దిలీప్ మాత్రం ఈ పెళ్లి చేసుకుంటే నేను చనిపోతా అంటూ కావ్యను బ్లాక్మెయిల్ చేయటం స్టార్ట్ చేశాడు. పెళ్లి క్యాన్సిల్ చేయాలని, తనకు ఇప్పుడే పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని నిషాల్ చంద్రన్ని అడిగింది కావ్య. కానీ నిషాల్ మాత్రం కావ్యను ప్రేమిస్తుండటంతో పెళ్లి క్యాన్సిల్ చేయటం కుదరదని చెప్పేశాడు. ఇటు ఫ్యామిలీ ప్రెషర్ కూడా ఎక్కువైంది కావ్యకు. దీంతో పెళ్లి చేసుకుని తర్వాత తనకు నచ్చలేదని విడాకులు తీసుకుంటా అని దిలీప్ను ఒప్పించి మరీ పెళ్లి చేసుకుంది కావ్య. ఆమె మాటలు నమ్మిన దిలీప్ కావ్య పెళ్లికి ఓకే చెప్పాడు. దీంతో 2009 ఫిబ్రవరి 9న నిషాల్ను పెళ్లి చేసుకుని కువైట్కు వెళ్లిపోయింది కావ్య. కానీ దిలీప్కి ఇచ్చిన మాట ప్రకారం పెళ్లైన 5 నెలలకి ఇండియాకు తిరిగి వచ్చేసిన కావ్య నిషాల్తో విడాకులు కూడా తీసేసుకుంది. అయితే ఈ విడాకుల ప్రాసెస్ అంత ఈజీగా జరగలేదు. దీంతో నిషాల్కు దిలీప్ కావ్యతో ఉన్న ప్రైవేట్ పిక్స్, వీడియోస్ను పంపించాడు దిలీప్. ఆ కారణంతోనే నిషాల్ విడాకులు ఇచ్చేలా చేశాడు దిలీప్. ఈ వీడియోస్ అండ్ ఫొటోస్నే కారణంగా చూపిస్తూ కోర్టులో విడాకులు అప్లై చేసిన నిషాల్ వాటిని ప్రూఫ్స్గా సబ్మిట్ చేశాడు. ఒక పక్క కోర్టులో హియరింగ్ జరుగుతుండగానే సినిమాలో యాక్టింగ్ మొదలుపెట్టడంతో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. అలా వరుసగా దిలీప్తోనే సినిమా చేస్తూ స్టార్ హీరోయిన్ అయిపోయింది కావ్య. ఇదే టైంలో సౌత్ ఇండస్ట్రీలో భావన హీరోయిన్గా పేరు తెచ్చుకుంది. అలా 2011లో కావ్యకు విడాకులు శాంక్షన్ అయ్యాయి. అప్పటి నుంచి దిలీప్తో కలిసి సీక్రెట్గా లివ్ ఇన్ రిలేషన్షిప్ స్టార్ట్ చేసింది కావ్య. అప్పటికే కావ్య, దిలీప్ రిలేషన్షిప్పై వార్తలు రావడంతో మీడియా వీరిద్దరిపై ఫోకస్ పెట్టింది. దీంతో లివ్ ఇన్ రిలేషన్షిప్ బయటపడింది. ఈ విషయం కాస్త మంజుకి తెలియటంతో దిలీప్కి, మంజుకి గొడవలు స్టార్ట్ అయ్యాయి. సరిగ్గా ఇటువంటి సిచ్యువేషన్ కోసమే కాసుకొని ఉన్న భావన దిలీప్, కావ్య ఫోన్ని హ్యాక్ చేయించి వారిద్దరూ ప్రైవేట్ ఫొటోస్, వీడియోస్ని సంపాదించింది. వాటిని తీసుకుని వెళ్లి మంజుకు చూపించిన భావన సాక్ష్యాలతో సహా భార్యకు దొరికిపోవటంతో కావ్యతో ఉన్న రిలేషన్ ఒప్పుకోక తప్పలేదు దిలీప్కు. దీంతో మంజు వారియర్ విడాకులకు అప్లై చేసింది. దీన్ని అవకాశంగా తీసుకున్న భావన కావ్య కొంపలు కూల్చేస్తుందంటూ వార్తలు స్ప్రెడ్ అయ్యేలా చేసింది. అలా కావ్యపై ప్రజల్లో నెగిటివ్ వైబ్స్ వచ్చేలా చేసింది భావన. 2015లో మంజు వారియర్కు, దిలీప్కు విడాకులు మంజూరు చేసింది కోర్టు. దీంతో వీరి కుమార్తెను ఎవరికి ఇవ్వాలా అని కోర్టులో డిస్కషన్ అయింది. తన తండ్రి దగ్గరే ఉంటానని చెప్పటంతో వారి కుమార్తెను దిలీప్కి ఇచ్చింది కోర్టు. అలా 2015లో మంజు వారియర్ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి ఒంటరిగానే ఉంటుంది. 46 ఏళ్ల వయసు ఉన్న మంజు హీరోయిన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా సపోర్టింగ్ రోల్స్లో చేస్తూ ఇప్పటికీ సింగిల్గానే ఉంది మంజు. మీడియాలో మొత్తం దిలీప్, కావ్య గురించి వచ్చిన నెగిటివిటీతో కావ్యను వదిలేస్తాడని అనుకున్న భావనకు
2016లో పెళ్లి చేసుకొని పెద్ద ట్విస్ట్ ఇచ్చారు దిలీప్ కావ్య జంట. దీంతో కావ్య సినిమాలు మానేసి బిజినెస్ చూసుకోవటం మొదలుపెట్టింది. అయితే మీడియాలో వారి గురించి లీక్ అవటానికి, నెగిటివిటీ స్ప్రెడ్ కావటానికి కారణం భావనే అని ఓ ఆర్టిస్టు ద్వారా తెలుసుకున్న దిలీప్ కావ్య కోపంతో ఊగిపోయారు. భావనకు జీవితంలో తట్టుకోలేని విధంగా దెబ్బకొట్టాలని నిర్ణయించుకున్నారు దంపతులిద్దరు. అలా భావన కారు డ్రైవర్ అయిన మార్టిన్కు డబ్బులిచ్చి భావన ఎక్కడెక్కడికి వెళ్తుంది, తన ప్లాన్స్ ఏంటి అని ఎప్పటికప్పుడు తెలుసుకునేవారు. ఈ క్రమంలోనే 2017 ఫిబ్రవరి 17న భావన ఓ షూటింగ్ పూర్తి చేసుకుని త్రిశూర్ నుంచి కొచ్చికి రాత్రి సమయంలో తన కారులో బయలుదేరింది. అయితే ప్లాన్ ప్రకారం రోడ్డు మధ్యలో డ్రైవర్ కారాపటం, అప్పటికే మాట్లాడుకున్న కొందరు రౌడీలు కారెక్కడం జరిగింది. కారులోకి ఎక్కిన తర్వాత కారులో తిప్పుతూ సుమారు 3 గంటల పాటు భావనను రేప్ చేయటమే కాకుండా వీడియోలు, ఫోటోలు తీశారు. రేప్ చేసిన అనంతరం భావనను పూర్తిగా నగ్నంగా చేసి రోడ్డు పక్కన వదిలేశారు. ఆ తర్వాత భావన ఎలాగోలా తనకు తెలిసిన ఓ ఫిల్మ్ డైరెక్టర్ దగ్గరకు వెళ్లి జరిగింది మొత్తం చెప్పి కేసు పెట్టింది. అప్పట్లో ఈ ఘటన సంచలనంగా మారింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు మొదటిగా భావన డ్రైవర్ అయిన మార్టిన్కు అదుపులోకి తీసుకున్నారు. అతని ద్వారా భావనపై లైంగిక దాడి చేసిన పల్సర్ సునీతో గ్యాంగ్ను అరెస్టు చేశారు. వారిచ్చిన సమాచారం మేరకు హీరో దిలీపే ఇది చేయించాడని తెలిసింది. ఈ డీల్ విలువ 1.5 కోట్ల రూపాయలు. అప్పట్లో వార్తలొచ్చాయి. ఈ కేసుకు సంబంధించి 2017 జులైలో దిలీప్ను అరెస్ట్ చేయగా అదే సంవత్సరం అక్టోబర్లో బెయిల్ మీద ఆయన బయటకు వచ్చారు. ఇన్వెస్టిగేషన్ జరుగుతున్న టైంలో కావ్య పేరు కూడా ఈ కేసులో బయటకు రావడంతో కేసు సీరియస్నెస్ పెరిగింది. దీంతో ఇది తామిద్దరి జీవితానికి ముప్పుగా మారుతుందని భావనను బెదిరించారు. ఈ కేసులో ఇంకా ముందుకు వెళ్తే కారులో తీసిన ఫోటోలు, వీడియోలు బయటపెడతామని భావనను భయపెట్టారు. దీంతో భావనకు మరో ఛాన్స్ లేక సైలెంట్ అయిపోయింది. అయితే ఈ కేసును విచారిస్తున్న పోలీస్ అధికారులను చంపుతానని బెదిరించారనే ఆరోపణలతో దిలీప్పై మరో కేసు నమోదు చేశారు. ఇందుకు సంబంధించిన దిలీప్ ఆడియో క్లిప్పులు బయటకు వచ్చాయి. అయితే తాను ఏ తప్పు చేయలేదని, తన ఇమేజ్ను దెబ్బతీయటం కోసం కావాలనే ఈ కేసులో ఇరికిస్తున్నట్టు దిలీప్ అంటున్నారు. పల్సర్ సునీతో తనకు ఎటువంటి సంబంధాలు లేవంటూ ఆయన చెబుతూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే న్యాయం జరిగే వరకు తాను పోరాడుతానంటూ భావన ఇన్స్టాలో పోస్ట్ చేశారు. గత 5 ఏళ్లుగా తన గొంతు నొక్కేందుకు ప్రయత్నించారని, కానీ దోషులకు శిక్ష పడే వరకు తాను నిలబడతానంటూ భావన చెప్పుకొచ్చారు. ఈ కేసు నడుస్తున్న టైంలోనే బెంగళూరుకు చెందిన నవీన్ అనే ప్రొడ్యూసర్ని పెళ్లి చేసుకుని బెంగళూరులోనే సెటిల్ అయింది. ఇదిలా ఉండగా మీటూ మూమెంట్ టైంలో మలయాళం ఇండస్ట్రీకి చెందిన హీరోయిన్స్, ఫిమేల్ ఆర్టిస్టులు దిలీప్పై ఆరోపణలు చేశారు. ఛాన్స్ ఇస్తా అని లైంగికంగా వాడుకున్నాడని, ఎదిరిస్తే ఇండస్ట్రీలో లైఫ్ లేకుండా చేస్తానని దిలీప్ బెదిరించేవాడని చాలామంది బయటకు వచ్చారు. ఈ వార్తలపై స్పందించిన కావ్య తన భర్త అటువంటివాడు కాదని, దిలీప్ గురించి తనకు బాగా తెలుసని సర్టిఫికేట్ ఇచ్చింది. అయితే దిలీప్ మొదటి భార్య అయిన మంజు మాత్రం దిలీప్ అటువంటి వాడేనని, తనతో ఉంటుండగానే మరొక మహిళతో ఉన్నాడని, ఖచ్చితంగా ఆ అమ్మాయిలతో కూడా అలా చేసే ఉంటాడని స్టేట్మెంట్ ఇచ్చేసింది మంజు వారియర్. భావన కేసు ఇప్పటికీ కోర్టులో నడుస్తూనే ఉంది. మరి ఈ కేసులో దిలీప్, కావ్య నిందితులుగా తేలుతారా లేదా అన్నది వేచి చూడాల్సిందే. ఫేమ్ కోసం సినీ ఇండస్ట్రీలో ఏదైనా చేస్తారు అనటానికి భావన జీవితమే ఒక లైవ్ ఎగ్జాంపుల్ అంటుంటారు కొందరు. మరి మీరేమనుకుంటున్నారో మాకు కామెంట్ చేయండి.